అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం పరమశివునికి అశ్వత్థామకి మధ్య యుద్ధం ఎలా జరిగిందో తెలుసుకుందాం. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్తున్నాడు. మహారాజా, అశ్వత్థామ గుర్రాలను రథానికి కట్టి ఒంటరిగానే శత్రువులపై దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు కృపాచార్యుడు కృతవర్మ అతనిని, నీవు ఎందుకు రథాన్ని సిద్ధం చేస్తున్నావు? ఏమి చేయాలని నీ ఉద్దేశ్యం? మేము కూడా మీ వెంటే ఉంటాం, సుఖదుఖాలతో నీతోనే ఉంటాం అన్నారు. అది విని అశ్వత్థామ తాను చెయ్యదలుచుకున్నది స్పష్టంగా చెప్పాడు. దృష్టద్యుమ్నుడు నా తండ్రిని శస్త్రపరిత్యాగం చేసిన స్థితిలో చంపేశాడు. కాబట్టి పాపాత్ముడైన ఆ పాంచాల పుత్రుణ్ణి నేను కూడా వాడిలాగే పాపకృత్యం చేసి కవచహీన స్థితిలో ఉన్నప్పుడు చంపుతాను. అతనికి ఆయుధాల వలన చనిపోతే కలిగే లోకాలు ప్రాప్తించకూడదు అని నా ఉద్దేశం. మీ ఇద్దరు కూడా త్వరగా కవచాలు ధరించండి, కత్తులు ధనుస్సులు తీసుకొని సిద్ధం కండి, నాతో పాటు ఉండి సమయం కోసం నిరీక్షించండి అని చెప్పాడు. ఇలా చెప్పి అశ్వత్థామ రథం ఎక్కి శత్రువుల వైపు బయలుదేరాడు. అతని వెనుకనే కృపాచార్యుడు కృతవర్మ కూడా బయలుదేరారు. ఆ రాత్రి పూటే అందరూ నిద్రిస్తూ ఉండగా పాండవ శిబిరానికి చేరుకున్నారు. ఆ ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు. అక్కడ చంద్ర సూర్యుల కాంతి వంటి కాంతితో ప్రకాశించే ఒక మహాకాయుడైన పురుషుడు ద్వారం వద్ద నిలుచుని ఉండడం చూశాడు. ఆ మహాపురుషుని చూసి అతనికి ఒళ్ళు గగుర్పొడిచింది. అతడు వ్యాఘ్ర చర్మం అంటే పులి చర్మం ధరించాడు. అతని పెద్ద పెద్ద చేతులతో రకరకాల ఆయుధాలు వెలుగొందుతున్నాయి. భుజకీర్తుల స్థానంలో పెద్ద పెద్ద సర్పాలు చుట్టబడి ఉన్నాయి. అతని నోటి నుండి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి. అతని నోరు, ముక్కు, చెవులు, వేల కొద్దీ కనుల నుండి కూడా పెద్ద పెద్ద అగ్నికీలలు వెలువడుతున్నాయి. అతని తేజస్సు యొక్క కిరణాల నుండి శంఖ చక్ర గదాధారులైన వందల వేల విష్ణువులు వెలువడుతున్నారు. లోకాలన్నింటినీ భయభ్రాంతులను చేయగల ఆ అద్భుత పురుషుణ్ణి చూసి కూడా అశ్వత్థామ కొంచెం కూడా తడబడలేదు. పైగా అతనిపై అనేక దివ్యాస్త్రాలను వర్షంలా కురిపించసాగాడు. ఆ దేవుడు అశ్వత్థామ వేసిన అస్త్రాలన్నింటినీ మింగివేశాడు. ఇది చూసి అతడు అగ్ని సదృశమై దేదీప్యమానమైన ఒక రథశక్తిని ప్రయోగించాడు. కానీ అది కూడా అతనికి ఢీకొట్టి విరిగిపోయింది. అప్పుడు అశ్వత్థామ అతనిపై మెరిసే ఒక కత్తిని విసిరాడు. అది కూడా అతని శరీరంలో కలిసిపోయింది. అప్పుడు అతడు కోపించి ఒక గదను వేశాడు. కానీ ఆ దేవుడు దానిని కూడా మృంగివేశాడు. ఈ విధంగా అశ్వత్థామ యొక్క శస్త్రాలన్నీ సమాప్తం కాగానే అతడు దిక్కులు చూస్తున్నాడు. ఆ సమయంలో ఆకాశమంతా విష్ణుమయమై ఉండడం అతడు గమనించాడు. శస్త్రహీనుడైన అశ్వత్థామ అత్యంత అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూసి అత్యంతము ఖిన్నుడై కృపాచార్యుని మాటలు గుర్తుకు వచ్చాయి. అప్రియమైన హితకరమైన మాటలు చెప్పే సుహృదుని ఉపదేశం వినని వాడు నా వలనే ఆపదలో చిక్కుకొని శోకిస్తాడు. శస్త్రజ్ఞానం కలవారి మాటలు తిరస్కరించి యుద్ధానికి దిగినవాడు ధర్మ మార్గం నుండి భ్రష్టుడై దుష్ట మార్గంలో వెళ్ళడం వలన తానే అవమానపడతాడు. గోబ్రాహ్మణులు, రాజులు, స్త్రీలు, మిత్రులు, తల్లులు, గురువులు, దుర్బలులు, మూర్ఖులు, గ్రుడ్డివారు, నిద్రించేవారు, భయపడినవారు, నిద్ర నుండి అప్పుడే మేల్కొన్నవారు, మత్తులో ఉన్నవారు, ఉన్మత్తులు, సావధానంగా లేనివారు, ఇలాంటి వారిపై మనిషి ఆయుధ ప్రయోగం చేయకూడదు. గురుజనులు మొదటి నుండి అందరికీ ఇటువంటి శిక్షణనే ఇచ్చారు. కానీ నేను శాస్త్రీయమైన సనాతనమైన ఆ మార్గాన్ని ఉల్లంఘించి దానికి విరుద్ధమైన మార్గంలో వెళ్తున్నాను. అందుకే ఈ ఘోరమైన ఆపదలో చిక్కుకున్నాను. ఏదైనా పనిని ప్రారంభించి భయంతో దానిని మధ్యలోనే వదిలివేస్తే బుద్ధిమంతులు దానిని అతని మూర్ఖత్వం అంటారు. ఇప్పుడు ఈ పని చేస్తున్న నా ముందు కూడా అలాంటి భయమే ఏర్పడింది. ఏమైనా సరే, ఈ ద్రోణపుత్రుడు ఏ రకంగానూ యుద్ధం నుండి వెనుకకు మరలేవాడు కాదు. కానీ ఈ మహాభూతం విధాత యొక్క దండం వలె వచ్చి నా ముందు నిలబడ్డది. నేను ఎంత ఆలోచించినా దీనిని గురించి ఏం తెలియడం లేదు. నా బుద్ధి నిశ్చయంగా అధర్మం చేత కలుషితమైపోయింది. దానిని అణిచివేయడానికే ఈ భయంకర పరిణామం ఎదురుపడింది. ఇప్పుడు నేను యుద్ధం విరమించవలసి రావడం నిశ్చయంగా దైవవిధియే. నిజంగా దైవానుకూలం లేకపోతే ప్రారంభించిన ఏ మనుష్య కార్యం సఫలం కాజాలదు. కాబట్టి నేను ఇప్పుడు శంకర భగవానుని శరణు పొందుతాను. జటాజూటధారి
దేవతలకు కూడా వందనీయుడు, ఉమాపతి, సర్వపాపహారి, త్రిశూలధారి అయిన పరమశివుడే భయానకమైన ఈ దైవీ విఘ్నాన్ని పోగొట్టగలడు అనుకున్నాడు. ఇలా అనుకొని ఆ ద్రోణపుత్రుడు అశ్వత్థామ రథం నుండి దిగి దేవాది దేవుడైన మహాదేవునికి శరణాగతుడై ఈ రీతిగా స్తుతించాడు. ఉగ్రుడవు, అచలుడవు, కళ్యాణమయుడవు, రుద్రుడవు, శర్వుడవు, సకల విద్యాధీశ్వరుడవు, పరమేశ్వరుడవు, పర్వతశయనుడవు, వరదాయకుడవు, దేవుడవు, సృష్టికర్తవు, జగదీశ్వరుడవు, నీలకంఠుడవు, అజుడవు, శుక్రుడవు, దక్షయజ్ఞనాశుడవు, సర్వసంహారకుడవు, విశ్వరూపుడవు, భయంకర నేత్రుడవు, బహురూపుడవు, ఉమాపతివి, శ్మశానవాసివి, గర్వితుడవు, మహాగణాధ్యక్షుడవు, వ్యాపకుడవు, ఖట్వాంగుడవు, రుద్రనామధారివి, జటాజూటధారివి, బ్రహ్మచారివి, త్రిపురాసురాంతకుడవు, అతి నిర్మలమైన హృదయంతో నేను ఆత్మసమర్పణ చేసుకొని నిన్ను పూజిస్తున్నాను. అందరూ నిన్ను స్తోత్రం చేస్తారు. నీవు స్తుత్యుడవు, అందరూ నిన్ను స్తుతిస్తారు. నీవు భక్తుల సంకల్పాలన్నింటినీ పూర్తిగా నెరవేర్చేవాడవు. గజచర్మాంబరధారివి, రక్తవర్ణుడవు, నీలగ్రీవుడవు, అసహ్యుడవు, శత్రుదుర్జయుడవు, ఇంద్రబ్రహ్మాదులను సృష్టించువాడవు, సాక్షాత్తు పరబ్రహ్మవు, వ్రతధారివి, తపోనిష్ఠుడవు, అనంతుడవు, తాపసులకు ఆశ్రయభూతుడవు, అనేక రూపుడవు, గణాధిపతివి, త్రినయనుడవు, పార్షదప్రియుడవు, ధనేశ్వరుడవు, పృథ్వికి ముఖస్వరూపుడవు, పార్వతీపతివి, కార్తికేయ జనకుడవు, పీతవర్ణుడవు, వృషభవాహనుడవు, దిగంబరుడవు, ఉగ్రవేషధారివి, పార్వతీ విభూషిత తత్పరుడవు, బ్రహ్మాదుల కంటే శ్రేష్ఠుడవు, పరాతత్పరుడవు, సర్వశ్రేష్ఠుడవు, ఉత్తమ ధనుర్ధారివి, దిగ్వ్యాపకుడవు, సర్వదేశరక్షకుడవు, స్వర్ణ కవచధారివి, దివ్యరూపుడవు, చంద్రచూడావతంసుడవు. నేను అత్యంత సమాహితుడనై నిన్ను శరణు వేడుతున్నాను. నేడు దుస్తరమైన ఈ ఆపద నుండి గట్టెక్కితే పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని బలి ఇచ్చి నిన్ను పూజిస్తాను అని వేడుకున్నాడు. ఇలాగా అశ్వత్థామ యొక్క దృఢ నిశ్చయం చూసి అతని ఎదుట ఒక సువర్ణ వేదిక ప్రత్యక్షమైంది. ఆ వేదికలో అగ్ని ప్రజ్వరిల్లింది. దాని నుండి ఎన్నో గణాలు వెలువడ్డాయి. వారి కన్నులు, ముఖాలు దేదీప్యమానంగా ఉన్నాయి. వారికి అనేక శిరస్సులు, కాళ్ళు, చేతులు ఉన్నాయి. వారి చేతులకు రకరకాల రత్న ఖచ్చితమైన భూషణాలు శోభిస్తున్నాయి. వారు ఊర్ధ్వబాహులై ఉన్నారు. వారి శరీరాలు ద్వీపాలు పర్వతాల వలె విశాలంగా ఉన్నాయి. వారు సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలతో పాటుగా సంపూర్ణ దేవలోకాన్ని నేలగూల్చగల శక్తి గలవారు. జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజములనే 4 రకాల ప్రాణులను సంహరించగల శక్తి వారిలో ఉంది. వారు నిర్భయులు, స్వేచ్ఛాచారులు, త్రిలోకేశ్వరేశ్వరులు, సర్వదా ఆనందమగ్నులు, వాగీశ్వరులు, మత్సరహీనులు, ఐశ్వర్య మదాంధులు కారు. వారి అద్భుత కర్మలకు శంకర భగవానుడు కూడా ఎప్పుడూ చకితుడవుతూ ఉంటాడు. వారు త్రికరణ శుద్ధిగా సర్వదా అతనిని ఆరాధిస్తూ ఉంటారు. అందుకని శంకర భగవానుడు కూడా వారిని సర్వదా తన ఔరసపుత్రులుగా భావించి రక్షిస్తూ ఉంటాడు. ఆ ప్రాణులందరూ అతి భయంకరులు. వారిని చూస్తే ముల్లోకాలు భయపడతాయి. అయినా మహాబలి అయిన అశ్వత్థామ వారిని చూసి ఏమాత్రమూ భయపడలేదు. ఇక అశ్వత్థామ బలి రూపంలో ఆత్మార్పణం చేసుకోవాలనుకున్నాడు. ఆ పని కోసం అతడు ధనస్సును సమిధగా, బాణాలను దర్భలుగా, తన శరీరాన్ని హవిస్సుగా చేసుకున్నాడు. సోమదేవతాత్మకమైన మంత్రాలు చదివి అగ్నికి తనను తాను ఆహుతి ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు అతడు చేతులు జోడించి రుద్రుణ్ణి ఈ రీతిగా స్తుతించాడు. విశ్వాత్మ, ఈ ఆపత్ సమయంలో మీ పట్ల అత్యంత భక్తిభావంతో సమాహితుడనై ఈ కానుకను సమర్పిస్తున్నాను. మీరు దీనిని స్వీకరించండి. సర్వభూతాలలో మీరు ఉన్నారు. మీలోనే అతి ముఖ్యమైన గుణాలన్నీ కలిసి ఉన్నాయి.
ప్రభు, మీరు సమస్త భూతాలకు ఆశ్రయులు. ఈ శత్రువులను నేను పరాభవించలేకపోతే హవిష్య రూపంలో అర్పించబడిన ఈ శరీరాన్ని మీరు కూడా స్వీకరించండి అని ప్రార్థించాడు. అశ్వత్థామ ఇలా అని అగ్నితో దేదీప్యమానమైన వేదికనెక్కి ప్రాణాల మీద మోహం వదులుకొని అగ్ని మధ్యలో ఆసనం వేసుకొని కూర్చున్నాడు. హవిస్సు రూపంలో ఊర్ధ్వబాహుడై కదలకుండా కూర్చున్న అతనిని చూసి శంకర భగవానుడు నవ్వి, శ్రీకృష్ణుడు సత్య శౌచ సరళ త్యాగ తపో నియమాలతో క్షమాభక్తి ధైర్యబుద్ధి వాక్కుల ద్వారా నన్ను యథోచితంగా ఆరాధించాడు. అందుకని అతనిని మించిన ఇష్టుడు వేరొకడు నాకు లేడు. పాంచాలురను రక్షించి కూడా నేను అతనినే గౌరవించాను. కానీ కాలవశం వలన ఇప్పుడు వీరు నిస్తేజులయ్యారు. ఇక వారికి జీవనం లేదు అని పలికి అశ్వత్థామకు ఒక వాడి అయిన కత్తిని ఇచ్చి, అంటే ఒక అద్భుతమైన కత్తిని ఇచ్చి అశ్వత్థామ శరీరంలో లీనమయ్యాడు. ఈ విధంగా శివుడు అశ్వత్థామ శరీరంలో ఆవేశించగా అత్యంత తేజస్వి అయ్యాడు అశ్వత్థామ. వచ్చే వీడియోలో దృష్టద్యుమ్నుని, శిఖండిని, ఉపపాండవులను అశ్వత్థామ ఏ విధంగా సంహరించాడో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణార్పణం.